ప్రార్థన. కృపగలనైనా ఉన్నతమైన దేవ, గొప్ప దేవ, సమస్తానికి సంతుడా, నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా గొప్ప దేవ, ఆకాశ మహాకాశములు పట్టజన గొప్ప దేవ, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధం గొప్ప దేవ, ఈ లోకానికి తిరిగి ప్రభా రెండో రాకల్లో రాబోయే యేసుక్రీస్తు ప్రభా వందలు చెల్లిస్తున్నాం. ప్రభా ఈ సమయంలో ఈ వీడియో పెట్టుచుండగా ప్రభా మీ సహాయం కోరుతున్నాం. ఈ వీడియో చేసేది మేము కాదు మీరు, ప్రశ్నలకు సమాధానం చెప్పేది మేము కాదు మీరు. ప్రభా ఎవరికొరకు ఏ ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలు ప్రభా ఎంతమందికి అయితే ఉన్నావో అవి తీరుటకు మీ బైబిల్ గ్రంథం నుండి ప్రభా మీరు సరైన క్రమంలో జవాబులు చెప్పుటకు సహాయపడే మీరే మహిమ పొందమని యేసు శుద్ధ నామములో బతిమాల్సిన నియమతో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ డాడీ. ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి ఆ, ఎంతవరకు అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఓకే. దేవుడు ఎంతో సహాయం చేస్తూ వచ్చారండి. అవును. మరలా కామెంట్స్ వచ్చినాయండి ప్రశ్నలు, ఉమ్, వాటికి సమాధానం చెప్పండి. ఓకే. ప్రశ్న 424 ప్రశ్న. ఆహా. పాస్టర్ గారికి వందనములు. ఆ, యూదులంటే ఎవరో క్రైస్తవులంటే ఎవరో అని అడుగుతున్నారు. అది యూదులు అంటే ఎవరు, క్రైస్తవులు అంటే ఎవరు? బైబిల్ గ్రంథంలో యూదుల గురించి, క్రైస్తవుల గురించి. ఎవరు యూదులు అంటే అబ్రహాం సంతానమైన ఇస్సాకు, ఇస్సాకు యొక్క రెండో కుమారుడు యాకోబు. యాకోబు. యాకోబుకి 12 మంది కుమారులు. 12 మందిలో 4వ కుమారుడు పేరు యోధ. చదువు. 4వ వాడు యూదా. యోధ. ఈ యోధ అనే కుమారుడు మరి నిర్గమాకాండలో చూడు, మొదటి అధ్యాయంలో ఉంటారు వీళ్ళు. నిర్గమాకాండ మొదటి అధ్యాయంలో యోధాను వస్తారు చూడు. ఆ, నిర్గమాకాండం మొదటి వచనం నుంచి. నిర్గమాకాండం మొదటి వచ్చిన ఐగుప్తులోనికి ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన అంటే అబ్రహాం సంతానాన్ని దేవుడు ఐగుప్తుకి పంపుతానని ఆది కాండము 15వ అధ్యాయము 14వ వచనం 15వ వచనంలో రాయబడి రాశాడు. ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన యాకోబు ఎవరు? అబ్రహాము యొక్క మనమడు. అంటే అబ్రహాం కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలు పేర్లు ఏవనగా రూబేను. అది మొట్టమొదటి ఎవడు? రూబేను. షిమియోను. రెండవడు సిమియోను. లేవి. 3 లేవి. యోధా. 4 యోధ. ఈ యోధా గోత్రం నుండి యూదులు అని వచ్చారు. యోధా గోత్రం వారే యూదులు వచ్చారు. యూదులు కాబట్టి దాని తర్వాత ఇస్సాకారు 5, ఇస్సాకారు జబూలును 6, 7 బెన్యామీను 8, దాను 9, నఫ్తాలి 10, గాదు 11, ఆషేరు. అక్కడ అప్పటికే ఐగుప్తు ఏసేపు ఉన్నాడు కాబట్టి ఏసేపు పేరు రాయబడలేదు. 12 మంది వచ్చారు. అందులో 4వ వాడు యోధ. యోధా గోత్రానికి దేవుడు ప్రత్యేకమైన ఆఫర్ ఇచ్చాడు. ఏంటిది? యోధా గోత్రికులు రాజులు అవుతారు. సంఖ్యాకాండము 24వ అధ్యాయం, సంఖ్యాకాండము 24వ అధ్యాయంలో ఆ విషయం మనం చాలా స్పష్టంగా చూస్తాం. 17వ వచనం. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనం. ఆయనను చూచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఎవరి యొక్క ప్రవచనము? బిలాము యొక్క ప్రవచనం. బిలాము. ఆ కాలంలో బిలాము గొప్ప ప్రవక్త. దేవుడికి బిలాముకి సంబంధం ఉండేది. బిలాము ఆస్వాదిస్తే ఆశీర్వాదమే, శపిస్తే శాపం. అతని ఎక్కడ? మెసొపొతేమియా. బిలాముది ఏ దేశము? మెసొపొతేమియా. ఇదిగో మెసొపొతేమియా అంటే ఇదిగో ఏదైనా తోట. ఏంటిది? ఏదైనా తోట. ఇదిగో ఏదైనా తోట పైన షెనార్ పైన బాబేల్ పైన మెసొపొతేమియా. అంటే ఏదైనా తోటని తడపడానికి బయలుదేరిన నదిలోంచి 3వ నది, 4వ నది. 3వ నది పేరు హిద్కియలు, 4వ నది పేరు ఫరాత్, యూఫ్రటీస్. ఈ 2 నదుల మధ్య భాగంలో ఉంది మెసొపొతేమియా. ఇది ఈ ప్రాంతం ఎవరిది? బిలాము. ఇతడు దేవుని చిత్తములో ప్రవశిస్తున్నాడు. అంటే రాబోయే సంగతులు చెప్తున్నాడు.
ఏం చెప్తున్నాడు బిలాము? సంఖ్యాకాండం 24:17. ఆ, ఆయన్ను చూచున్నాను గాని ఆయన చూచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు. కాదు. ఆయన్ను చూచున్నాను గాని ఆ, సమీపం ఉన్నట్టు కాదు. కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. యాకోబులో ఉదయించును. రాజదండము రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును. ఇశ్రాయేల్ నుండి లేచును. కాబట్టి రాజదండం ఎక్కడ లేస్తుంది? ఇశ్రాయేల్ నుండి లేచును. లేస్తుంది. అది మోయాబు ప్రాంతములను కొట్టును. కలహవీరులందరినీ ఆ. నాశనము చేయును. కాబట్టి ఇశ్రాయేల్ నుంచి ఎవరు వస్తారు? రాజదండం. రాజదండం. యాకోబు ఏం చెప్తున్నాడు చూద్దాం. ఆది కాండము 49వ అధ్యాయం. ఆది కాండము 49వ అధ్యాయము 8వ వచనం. ఆది కాండం 49వ అధ్యాయం 8వ వచనం. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదురు సాగిలపడుదురు. యూదా కొదమ సింహం, నా కుమారుడా, నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలను గర్జించు ఆడు సింహం వలను అతడు కాళ్ళు ముడుచుకుని పండుకొనెను. కాబట్టి యోధా కొదమ సింహము. సింహం అంటే అడవికి రాజు, అడవి జంతువులకి రాజు. అంటే రాజదండము యోధాలోంచి వస్తుంది అని చెప్పడానికి 10వ వచనం. ఆది కాండం 49వ అధ్యాయం 10వ వచనం. షిలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. యూదులని ప్రత్యేకంగా ఎందుకు వచ్చారంటే అబ్రహాము కుమారుడైన, ఇస్సాకు కుమారుడైన యాకోబు యొక్క 4వ కుమారుడు యోధా. ఈ యోధాకి ఏమన్నాడు? రాజదండము తొలగదు. సంఖ్యాకాండము 24:17. సంఖ్యాకాండం 24:17. ఇంత చదివాం. ఆయన్ను చూచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయన్ను చూచున్నాను గాని సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. ఆ రాజదండం ఎవరు? యోధా. కీర్తనలు 67. కీర్తన గ్రంథము 60వ కీర్తన 7వ వచనం. కీర్తనలు 60వ కీర్తన 7వ వచనం. 60వ కీర్తన 7వ వచనం. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము. యూదా నా రాజదండం. అత్తిగా యోధకం వస్తుంది రాజదండం. కాబట్టి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన 5:5. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దల్లో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. కాబట్టి యేసు ప్రభు ఏ గోత్రంలో పుట్టాడు? యోధా గోత్రము. అది పాట కూడా ఉంది, యోధా గోత్రపు సింహమాయ అని. పాట ఏంటది? విజయుండు క్రీస్తు ప్రభావము. పాడు. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయేను. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయేను. సాతానుని తలను చితుకా ద్రొక్కేను. సాతానుని తలను చితుకా ద్రొక్కేను. సాతారాజ్యమేలును, సాతారాజ్యమేలును. విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయేను. యూదా గోత్రపు సింహమాయానే గ్రంథమును తెరచ
యోగ్యుండు తానే యూదా గోత్రంపు సింహమాయానే గ్రంథమును విప్ప యోగ్యుండు తానే 7 ముద్రలను విప్పేడి వాడు 7 ముద్రలను విప్పేడి వాడు యోగ్యుండు సర్వమందు యోగ్యుండు సర్వమందు విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండా. కాబట్టి యూదులు ఎవరు, క్రైస్తవులు ఎవరు అనే ప్రశ్న వేసేది. మరి యూదులు ఎవరు అంటే దేవుడు అబ్రహాముని ఏర్పరచుకుని అబ్రహాంగా చేశాడు. అబ్రహాంకి ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు 2వ కుమారుడు యాకోబు. యాకోబు 4వ కుమారుడు యోదా. ఈ యోదాని తన తండ్రి అయిన యాకోబు 12 మందిని దీవిస్తున్నప్పుడు ఎక్కడ, ఐగుప్తు దేశంలో. అప్పుడు యోదా గోత్రంలో రాజధనము రాజు అవుతాడు. ఏమవుతాడు? రాజు అవుతాడు. అదే సంఖ్యాకాండలో కూడా ఏమైంది? సంఖ్యాకాండలో కూడా బిలాము నోటి నుంచి ఇశ్రాయేలీలోంటి రాజు వస్తాడు. ఆ రాజు ఎక్కడి నుంచి వచ్చాడు? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. అబ్రాము కుమారుడైన దావీదు కుమారుడు యేసుక్రీస్తు. అంటే దావీదు ఎవరు? యూదా గోత్రం. ఏ గోత్రము? యూదా గోత్రం. ఇప్పుడు యెహోషువ చనిపోయిన తర్వాత, యెహోషువ ముందు ఎవరు? మోషే యుద్ధాలు చేశాడు. మోషే మోయాబు దేశంలో మరి చనిపోయాడు పిస్గా కొండ మీద. దాని తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. యెహోషువ కూడా చచ్చిపోయాడు. దాని తర్వాత ఇశ్రాయేలు మీదకి యుద్ధం వచ్చింది. చూడు, న్యాయాధిపతులు 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు పూర్వము 1375. క్రీస్తు పూర్వము 1375. న్యాయపతి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ మృతి పొందిన తర్వాత ఇశ్రాయేలీలు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదకి పోవలసింది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా. కాబట్టి ఇప్పుడు ఎవరు తెలియజేయాలి? నాయకుడు ఎవరు లేరు. మొట్టమొదటి నాయకులు ఎవరు? మోషే ఇశ్రాయేలుకి ఐగుప్తు తీసుకొచ్చాడు. కొన్ని యుద్ధాలు చేశాడు. మోయాబు దేశంలో ఆగిపోయాడు. యొర్దాను దాటిన దగ్గర నుంచి యెహోషువ ఆయన చనిపోయాడు. దాని తర్వాత నాయకులు ఎవరు? ఇప్పుడు కనానీయులతో యుద్ధం వచ్చింది. ఏమొచ్చింది? కనానీయులతో వచ్చింది యుద్ధం వచ్చింది. అప్పుడు 12 గోత్రాల్లో ఎవరు వెళ్ళాలి యుద్ధానికి అని ఒక సమస్య వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారట, తమలో నెవరు ముందుగా వారి మీదకి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను. ఇదిగో ఆ దేశం నాకు ఇచ్చాడు దేవుడు. యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను. ఇదిగో యూదా వంశం. చూడ కనబడుతుందా? ద కింగ్డమ్స్ ఆఫ్ జోడా అంటే ఇజ్రాయెల్, అంటే యూదుల గురించి రాశాడు. ఇదంతా ఇశ్రాయేల్ దేశం. అంటే ఇదంతా ఏంటి? ఇశ్రాయేల్ దేశం. ఇశ్రాయేల్ దేశంలో ఇప్పుడు యుద్ధం జరిగేది ఇది ఎక్కడ? గాజా. కనపడుతుంది గాజా. గాజా పక్కనే ఏముంది? ఇదంతా కూడా పూర్వకాలంలో యోధా దేశమే. అంటే యోధా దేశం. గాజా ఇప్పుడు ఫిలిస్తీన్లు ఆక్రమించుకున్నప్పుడు యెరూషలేము, దాని తర్వాత ఎక్రోను, గాతు, లాహీష్, దాని తర్వాత హెబ్రోన్. హెబ్రోన్ అంటే యూదా దేశం యొక్క ముఖ్యపట్నం. ఇదిగో ఇదంతా ఎక్కడ? డెడ్ సీ అంటే మొత్తం సముద్రం దగ్గర. ఇదంతా ఏంటి? యోధా దేశము. ఇక నెగెబ్ ఏంటిది? ఇక బేర్షెబా, ఆరాడ్, యోధా. ఇక్కడే యేసు ప్రభు పుట్టాడు. యోధా గోత్రము. ఏ గోత్రము? యోధా గోత్రం. ఆ యోధా గోత్రము చాలా ముఖ్యమైన గోత్రం. ఇశ్రాయేల్ అందరికంటే గొప్ప గోత్రం ఇది యోధా గోత్రం. ఎందుకు? ఇందులో లోక రక్షకుడు పుట్టబోతున్నాడు. యూదులకి, క్రైస్తవులకి
మూల పురుషుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసు పుట్టకపోతే క్రైస్తవులు లేరు, క్రీస్తుని బట్టి క్రైస్తవులు. క్రీస్తు ఏ గోత్రంలో పుట్టాడు? యోధా గోత్రంలో పుట్టారు. ఆ యోధా గోత్రంలో బెత్లెహేం ఎఫ్రత అంటే బెత్లెహేం ఎఫ్రత ఉండదు. కాబట్టి ఈ విధంగా యూదులు ఎవరు? ఈ మ్యాప్ను బట్టి చూసుకోండి. నేను దేవుని చిత్తంలో 2016లో ఇస్రాయల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడి నుంచి పడుకొచ్చింది ఈ మ్యాప్. అందులో ఇదిగో మధ్యధరా సముద్రం, ఇప్పుడు గాజా, ఇప్పుడు ఇక్కడ ఇది ఇస్రాయల్ దేశం. ఇప్పుడు యుద్ధం ఎక్కడ జరుగుతుంది? గాజాకని. గాజా అంటే ఫిలిస్తీన్ల ముఖ్య పట్టణం గాజా. దీన్ని కొడుతున్నాడు ఇప్పుడు ఎవరో ఇస్రాయేల్, మొత్తం కొట్టేస్తాడు. ఇదంతా యోధా గోత్రపు మొత్తం మొత్తం 12 గోత్రాలు. ఎన్ని గోత్రాలు? 12. అంటే 4వ గోత్రానికి యోధాలోంచి ఎవరు వచ్చారు? రక్షకుడు మత్తయి సువార్త. కాబట్టి యోధా గోత్రము ఇశ్రాయేలీలో 12 గోత్రాల కంటే ముఖ్యమైన గోత్రం ఇది యోధా గోత్రం. ఆ యోధా గోత్రము ఎప్పుడు పూర్తిగా బయటకు వచ్చింది? యోధా గోత్రములు మొట్టమొదట ఇశ్రాయేలుకి ఏ గోత్రంలో దేవుడు రాజుని పెట్టాడు? బెన్యామీను గోత్రం. అందులో రాజు ఎవరు? సౌలు. ఈ సౌలు రాజుగా 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు ప్రవచన ప్రకారము, ఏ ప్రవచనము? మొట్టమొదటి ప్రవచనం ఎవరు? యాకోబు ప్రవచనం. రెండో ప్రవచనము బిలాం ప్రవచనం బట్టి. మూడోది ఎవరు వెళ్ళాలి యుద్ధానికి కనానీల మీద కంటే? యోధా గోత్రం వెళ్ళాలని. న్యాయాధిపతులు అధ్యాయం 1 చదివాము. ఈ విధంగా ఈ గోత్రాలు వస్తున్నప్పుడు న్యాయాధిపతుల కాలం అయిపోయింది. దాని తర్వాత రాజుల కాలం వచ్చింది. అంత మొట్టమొదటి ఎవరు? సౌలు, బెన్యామీను గోత్రం. దాని తర్వాత రాజు ఎవరు? దావీదు ఏ గోత్రము? యోధా గోత్రం. యోధా గోత్రంలో ఎవరు వచ్చారు? దావీదు కుమారుడు సొలొమోను కుమారుడు రెహబాం. 12వ అధ్యాయం మొదటి వచనం. మొదటి రాజులు 12వ అధ్యాయము మొదటి వచనం. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేల్ అందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. కాబట్టి ఈ విధంగా రెహబాముకి పట్టాభిషేకం కట్టారు. ఈ రెహబాము కాలంలో ఇశ్రాయేళ్లు 2గా విడిపోయారు. యూదులు, ఇశ్రాయేలీలు. చూడు 12వ అధ్యాయము 16వ వచనం. మొదటి రాజులు 12వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి ఇశ్రాయేల్ వారు అందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకుని రాజుకిలాగు ప్రత్యుత్తరం ఇచ్చారు. దావీదులో మాకు భాగమేది? అదిగో అంటే రెహబాము ఏ గోత్రికుడు? యోధా గోత్రం. దావీదు తర్వాత సొలొమోను తర్వాత రెహబాం. ఏమన్నారు? మీ తండ్రి అయిన సొలొమోను మమ్మల్ని చాలా బాధ పెట్టాడు, కాబట్టి ఆ బరువైన కాడిని చులకన చెయ్యి. అప్పుడు చులకన చేస్తానని చెప్పి చులకన చేయలేదు, ఇంకా కఠినంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? 10వ వచనం. మొదటి రాజులు 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి. నీ తండ్రి మా కాడిని బరువైందిగా చేశాను, కానీ నీవు దాన్ని చులకనగా చేయవలనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఎలాగూ ఆజ్ఞేయము. నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను, సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించదును, సరే, నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును. చూసుకో. తర్వాత 3వ దినమందు 15వ వచనం. మొదటి రాజు 12వ అధ్యాయము 15వ వచనం. జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారం అంగీకరింపకపోయెను. షిలోహీనుడైన
అహియా ద్వారా నబాతు కుమారుడు యెరోబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలనని యెహోవా ఇలాగును జరిగించాను. కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకుని రాజుకి ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి, దావీదులో మాకు భాగమేది, యెషయా కుమారుని మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలు వారలారా మీ గుడారములకు పోవుడి, దావీదు సంతతి వారలారా మీ వారిని మీరే చూచుకునుడి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరి కాలంలో రెండుగా విడిపోయింది? ఇశ్రాయేల్ దేశం రెహబాము కాలంలో రెండుగా విడిపోయింది. ఒకటి యోధా గోత్రంతో పాటు ఎవరున్నారు? బెన్యామీను గోత్రం ఉంది. ఎందుకు? యోధా గోత్రంలో దావీదు యొక్క భార్య ఎవరు? సౌలు యొక్క కుమార్తె. ఆమె పేరు మేకాల్ని బట్టి మేకాల్ ఎవరు? సౌలు కుమార్తె. ఏ గోత్రం? బెన్యామీను గోత్రం. అందుకని ఈ బెన్యామీనీలు యోధా గోత్రంతో ఉండిపోయారు. ఇశ్రాయేల్ 10 గోత్రాలు యెరోబాముతో ఉండిపోయారు. అప్పటి నుంచి యోధా గోత్రము అని ప్రత్యేకంగా చెప్పబడింది. అది సంగతి. ఇది కంటిన్యూ అవుతూ ఎక్కడి దాకా వచ్చింది? అది యేసు ప్రభు దాకా వచ్చింది. ఎవరికి వచ్చింది? యేసు ప్రభు దాకా ఉంటుంది చూడు. మత్తయి సువార్త అంటే ఈ ప్రశ్న ఎవరు ఇచ్చారు? నండూరు ప్రసాద్ రావు గారు. పాస్టర్ గారికి వందనములు. యూదులు అంటే ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరు? యూదులంటే యోధా గోత్రంలో ఉన్నవారందరూ యూదులు. ఇప్పుడు కూడా ప్రపంచంలో ఇశ్రాయేలు యూదులు ఉన్నారు. అంటే యూదులు యోధా గోత్రము, ఇశ్రాయేలు 12 గోత్రాలు. ఇప్పుడు రెండు కలిసిపోయి యోధా గోత్రం జూస్ అంటున్నారు. జూస్ అన్న ఒకటే, ఇశ్రాయేల్ అని ఒకటే, 12 గోత్రాలు కలిపి. కానీ 12 గోత్రాలు ముఖ్యమైనది యూదులు. జూస్ అంటే యూదులు అనేస్తున్నారు. ఆ యూదుల్లోంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన్ని బట్టి క్రైస్తవులు వచ్చారు. యూదులకు వచ్చారు. యోధా గోత్రాన్ని బట్టి యూదులు అన్నారు. క్రీస్తు అందులో పుట్టాడు కాబట్టి ఆ యేసు నమ్మితే క్రైస్తవులు. యేసు నమ్మితే క్రైస్తవుడు. యేసు నమ్మకపోతే క్రైస్తవుడు కాదు. క్రీస్తు ఎలాగొచ్చాడు? మత్తయి సువార్త 1:1. మత్తయి సువార్త 1:1. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు యొక్క వంశావళి. ఇప్పుడు యేసుక్రీస్తు వంశావళి వచ్చింది. యేసు పుట్టాడు. మత్తయి సువార్త 2:1. మత్తయి సువార్త 2:1. రాజైన హేరోదు దినములందు యోదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇప్పుడు యేసు పుట్టి ఆయన పెరిగి బాప్టిజం కూడా తీసుకుని సువార్త మొదలెట్టాడు. సువార్త కూడా మొదలెట్టాడు. మత్తయి సువార్త 4:17. మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజు సమీపించినది. అది ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యం. యేసుక్రీస్తు ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారుమనసు పొందురని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. ఆ పరలోక రాజ్యానికి చేరాలని ఏది చెప్తున్నాడు? ఎవరి ద్వారా చేరాలి? యోధావారి ద్వారా చేరాలా? ఆయన ద్వారా చేరాలా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. యోహాను సువార్త 14:6. యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గమును. నేనే మార్గమును. దేనికి? పరలోక రాజ్యం. ఇక పరలోకం చేరాలంటే యేసు పుట్టిన దగ్గర నుంచి యేసు దేంట్లో పుట్టాడు? ఏ గోత్రం పుట్టాడు? యోధా గోత్రంలో పుట్టాడు. ఇప్పుడు యోధా గోత్రం వరకు పరలోక రాజ్యం కూడా ఏం లేదు. ఇశ్రాయేల్ ఎలాగ పరలోకం చేరతారు. కానీ యేసు పుట్టిన దగ్గర నుంచి ప్రపంచంలో ఎవరైనా పరలోకం చేరాలంటే
యేసు నేనే మార్గము సత్యమును సత్యము జీవమును జీవము నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఇప్పుడు ప్రపంచానికి మూల పురుషుడు ఎవరైపోయారు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నమ్మితే ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యం. అందుకనే యేసు నమ్మిన బాప్టిజం తీసుకోవాలి చెప్పాడు యేసు ప్రభు సమస్త మానవాళి పాప పరిహార్థమై శిలువలో చనిపోయాడు. ఆయన రక్తము ద్వారా పాపక్షమాపణ జరిగింది. పూర్వకాలంలో యేసు పుట్టక ముందు పాపక్షమ ఎలా జరిగింది? యూదులకి బలుల ద్వారా పాపక్షమాపణ జరిగింది. అది టెంపరవరీ. ఇప్పుడు యేసు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ద్వారానే పాపక్షమాపణ కలిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరు నమ్మాలి? యేసుక్రీస్తు. యోధాన్ని నమ్మాలా? యోధాగోత్రాన్ని నమ్మాలా? యేసు నమ్మాలా? యేసుక్రీస్తు ప్రభుని నమ్మాలి. గోత్రం పోయింది. ఇంకా ఏమైంది? గోత్రం పోయింది. యేసు ప్రభుకి ఏమీ లేదు. జాతి, రంగు, భాష భేదము, గోత్రము లేదు. అంటే జాతి గోత్రం లేదు, భాష భేదం. ఎందుకంటే యూదులు సమరయులు ముట్టుకోరు, యూదులు తక్కువ జాతి వారు ముట్టుకోరు. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? అందరితో కలిసిపోయాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 11వ వచనం. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని. యూదులు ఎవరిని ముట్టుకోరు. అదండి పేతురు, నేను యూదుని నేను ముట్టుకోను అన్నాడు. అప్పుడు 4 చెంగులు తప్పుడు ఒకటి దిగింది. ఎక్కడ? అపోస్తలుల 9వ అధ్యాయంలో దిగిందా? 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం దిగింది. అప్పుడు ఇప్పుడు యేసు ప్రభు అందరితో కలిసి, ఎందుకు యేసు ప్రభు అందరితో కలిసి ఉంటున్నాడు? అందరూ పరలోకం చేరాలి. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం ప్రకారం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. కాబట్టి యేసు క్రీస్తు ద్వారానే రక్షణ ఎవరి ద్వారా వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు. రక్షింపబడకపోతే పరలోక రాజ్యానికి చేరలు. అందుకే రక్షింపడాలంటే యేసు ప్రభు ప్రజలందరి కొరకు రక్తం కార్చాడు. ప్రజలందరి కొరకు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. 1:29. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మూసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు యేసు దేని మూసిపోతున్నప్పుడు లోక పాపాలు. లోకంలో ఎంతమంది ఉంటారు? అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని కులాలు. అసలు మతాన్ని కులాన్ని ఒప్పుకొని నాస్తికులు, హేతిస్టులు, సైన్సిస్టులు, నక్సలైట్లు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ కొరకు కూడా రక్తం కార్చారు. ఇక ప్రపంచంలో యేసు రక్తం కార్చని జనాంగం లేదు. ఇక యేసు ఒప్పుకోపోయినా నాకు యేసు వద్దు అన్నప్పటికీ అతని కొరకు రక్తం యేసు ప్రభు కార్చారు. ప్రజలందరి కొరకు కలుగు మహా సంతోషకరమైన శుభార్త. అందుకని మీరు క్రైస్తవులు ఎవరో, యూదులు ఎవరో చెప్పేశాం. ఇప్పుడు క్రైస్తవులు ఎవరి ద్వారా వస్తున్నారు? యేసుక్రీస్తు. ఆయన పేరు యేసు క్రీస్తు ప్రభు. క్రీస్తు అంటే అభిషక్తుడు. దేని కొరకు అభిషేకం పొందాడు? ప్రజలందరూ పరలోకం చేరాలి. 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. 1 తిమోతిలో రాసిన 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండవల్లని హెచ్చించుచున్నారు. దేవుడు ఒక్కడే. కాబట్టి యేసు ప్రభుకు ఉద్దేశం ఏంటి? మనుషులందరూ అంటే అర్థం ఏంటి? ఆదాము నుండి పుట్టిన వాళ్ళందరూ ఎన్ని దేశాల్లో ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ వాడు మనిషి అయితే వాడు కొరకు రక్తం చిందించాడు. మనుషులందరి కొరకు. అందుకని యేసు క్రీస్తు ప్రభు చెప్పింది అంటే యోహాను సువార్త 14:1.
మీ హృదయములను యోహాను 14 మొదలు వచ్చిన మీ హృదయములను కలవరపడని దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. కాబట్టి దేవుని ఎందు విశ్వాసం, నా ఎందు విశ్వాసం అంటే ఆ దేవుని నేనే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, ఆ తండ్రిని నేనే అంటే ఆ తండ్రి నేనే. కాబట్టి యేసు నమ్మిన వారు బాప్టిజం తీసుకోవాలి. యేసు ఏం చెప్పాడు? బాప్టిజమా తీసుకోవాలి. యేసు ప్రభువు బాప్టిజమా తీసుకున్నాడు. ఎందుకు చెప్పాడు కాబట్టి ఆయన చేయాలి. ఏ నామంలో బాప్టిజం తీసుకోవాలి? ఏ చెప్పింది? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను, ఎవరితో చెప్తాడు? యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. అప్పుడు వాళ్ళు బాప్టిజం ఇవ్వడం మొదలుపెట్టారు. ఎవరి నామాలో? తండ్రి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్ముడు, తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ యొక్క బాప్టిజం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ పెట్టిన తర్వాత అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయంకి వచ్చారు. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయంకి వచ్చారు. 11వ అధ్యాయము 26వ వచనం. అపొస్తలుల 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి, వారంటే ఎవరు? పౌలు బర్నబా. పౌలు 25వ వచనం. మొదటి అపొస్తలుల 11:25. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకుకు తోడుకుని వచ్చాను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకుయలో శిష్యులు. అంతియోకుయలో శిష్యులు ఎక్కడ ఉంది? సిరియాలో ఉంది. ఇదిగో సిరియా, ఇదిగో అంతియోకస్. తార్స్ ఎవరిది? సౌలుది. కుప్ర ఎవరిది? బర్నబా. ఇద్దరు కలిసి అంత్యోకియా, ఇదిగో ఇద్దరు కలిసి ఇక్కడ. ఇది ఏ దేశం? ఇది సిరియా దేశం. సిరియా. దీని తార్స్ ఏ దేశంలో ఉంది? టర్కీ దేశం. టర్కీ దేశంలో ఎవరున్నారు? సౌలు ఉన్నాడు. సౌలు. ఇది సైప్రస్. కుప్రలో బర్నబా. అంటే ఇది మధ్యధరా సముద్రం. ఇది మధ్యధరా సముద్రం. అంటే ఇది టర్కీకి చెందదు, సిరియాకి చెందదు. ఎవరిది? ఇది సైప్రస్, కుప్రా. ఇద్దరు కలిసి, సౌలు బర్నబా కలిసి అంతియోకియా, సిరియాకి. ఈ పైకి వెళ్తే తార్స్ అంటే టర్కీ దేశం, కిందకి వస్తే ఇది సిరియా దేశం. అంతియోకియాలోని అపొస్తలుల 11:26. వారు కలిసి, వారంటే పౌలు బర్నబా కలిసి 1 సంవత్సరం అంతయు. ఇద్దరు ఎందుకు కలిసారు? ఇద్దరు ఒక ప్రాంతం వల్లే, చాలా గొప్ప సువార్తకులు. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియోకియాలో శిష్యులు క్రైస్తవులు అనబడరు. అదండి క్రైస్తవులు అంటేనే. క్రైస్తవులు అంటే అర్థమేంటి? క్రీస్తును అంగీకరించిన వారు క్రైస్తవులు. మొట్టమొదట ఎవరు ప్రపంచంలో క్రైస్తవులు అనబడ్డారు? అంతియోకియాలో శిష్యులు. అంతియోకియాలో శిష్యులు క్రైస్తవులు అనబడిరని ఖచ్చితంగా వాక్యములో రాస్తుంది. మరో చోట 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనం. 1 పేతురు 4:16. 1 పేతురు రాసిన 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు. అద్దెగో పేతురు ఏమంటున్నాడు? ఎవడైనను. మొట్టమొదట క్రైస్తవుల మాట ఎవరి ద్వారా వచ్చింది? బర్నబా, సౌలు, అంటే పౌలు. రెండోది ఎవరి ద్వారా వచ్చింది? క్రైస్తవుడు అన్నమాట పేతురు ద్వారా. ఎవడైనను. 1 పేతురు 4:16 వచ్చింది.
ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన బాధ అనుభవించిన క్రైస్తవుడికి ఏముంది? బాధ ఉంది, మొదటి నుంచి ఉంది. క్రీస్తు నమ్మితే ఆ కాలంలోనూ బాధలే, ఈ కాలంలోనూ బాధ. కాబట్టి క్రైస్తవుడు ఎందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలను. అంటే దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. క్రైస్తవులు ఎందుకు ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. కాబట్టి నిజమైన క్రైస్తవులు దేవుని మహిమపరుస్తారు. క్రైస్తవుడు అనిపించుకోవడం అంటే గొప్పది. ఏ జాతి కంటే, ఏ మతం కంటే, ఏ కులం కంటే ఏది గొప్పది ప్రపంచంలో? క్రైస్తవ కులము. మనం ఏ కులంలో ఉన్నాం? క్రైస్తవులు. ఇప్పుడు మనం అడుగుతారు మీరు ఎవరండి అనగానే వెంటనే మీరు క్రైస్తవులు అండి అంటే ఇంతకన్నా గొప్ప కులం లేదు. ఇప్పుడు క్రైస్తవుడు అనే మాట బైబిల్ 3 చోట్ల ఉంటుంది. ఒకటి అపొస్తలుల కార్యములు 11:26, రెండోది మొదటి పేతురు 4:16, మూడోది అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 27-28 వచనాలు. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 27-28 వచనాలు. ఇక్కడ సందర్భం అంటే పౌలు అగ్రిప్పకి సాక్ష్యం చెప్తుంటాడు. అగ్రిప్పకి సాక్ష్యము చెప్తున్నాడు. అప్పుడు చూడు ఏమవుతుంది. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 27-28 వచనం. అగ్రిప్ప రాజా తమరు ప్రవక్తలు నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయుచున్నావే. అబ్బా, అంటే అంత సులువా క్రైస్తవుడు అయిపోతాం అంటే అగ్రిప్పకి దేనికి ఒప్పుకోలేదు. అందుకు అగ్రిప్ప ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయుచున్నావే అని పౌలుతో చెప్పాడు. అందుకు పౌలు సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రము కాదు నేడు నా మాట వినువారందరూ ఎంతమంది నా మాటలు వింటున్నారో ఈ బంధకముడు తప్ప. ఏ బంధకాలు? ఇప్పుడు దేంతో నడుతున్నా? సంఖ్యలతో ఉన్నాడు. క్రైస్తవుడు అయినందుకు పౌలుకి ఏమేశారు? సంఖ్యలేశారు. ఈ బంధకాలు తప్ప నావలే ఉండునట్లు నావలే క్రైస్తవుడుగా ఉంటకు దేవుడు అనుగ్రహించిన గాక. ప్రపంచంలో గొప్పవారు ఎవరు? క్రైస్తవుడు. ప్రపంచంలో ఉన్నతమైన జాతి ఎవరు? క్రైస్తవులు ఎవరు? ఓసి. చెప్పండి. ఓసి అంటే ఉన్నతమైన జాతి వారు. క్రైస్తవులు అంటే మా అమ్మగారు యొక్క సర్టిఫికేట్లో ఇండియన్ క్రిస్టియన్. అంటే ఇండియాలో పుట్టిన క్రైస్తవుడు అంతే. ఇండియన్ క్రిస్టియన్. ఇంకెంతకన్నా గొప్ప కులం ఏంటి? ఎంతకన్నా ఘనకార్యం ఏంటి? ఇండియన్ క్రిస్టియన్ అంటే క్రైస్తవుడు అనగా ప్రపంచంలో అందరికంటే ఉన్నతమైన వాడు. అంటే పరలోకం చేరతాడు. పరలోకం చేరని జాతి ఎందుకు? పరలోకం చేరని మతం ఎందుకు? పరలోకం చేరని కులం ఎందుకు? అంటే పరలోకం చేర్చని నీ డబ్బు ఎందుకు? నీ ఘనత ఎందుకు? నీ హోదా ఎందుకు? నువ్వు పరలోకం ఎవరు చేస్తారు? క్రీస్తుని అంగీకరించిన వారు, మారు మనసు పొంది పాప క్షమాపణ పొందిన వారు, నమ్మి బాప్తిజం పొందినవారు, యేసును అంగీకరించిన వారు పరలోకం చేరతారు. పరలోకము నా దేశము. నా అంటే క్రైస్తవుడు. పరదేశీ నేను యాత్రికుడా. క్రైస్తవునికి లోకం మాయ. క్రైస్తవుడు ఎవరు? పరలోక సంబంధమైన వాడు. పరలోకం గొప్పదా? భూలోకం గొప్పదా? పరలోకమే గొప్పది. పరలోకం గొప్పదా? పాతాళలోకం గొప్పదా? పరలోకం గొప్పదా? నరకలోకం గొప్పదా? పరలోకమే గొప్పది. క్రైస్తవుడు. అందుకని అందరు క్రైస్తవులు అవ్వండి. క్రైస్తవుడు. యూదులు ఎవరు? క్రైస్తవులు ఎవరు అంటే ప్రశ్న చిన్నదే ఉంటది, దాని జవాబు ఇంకా ఎన్ని గంటలను చెప్పగలను. ఇక్కడతో ఈ జవాబు ఆపుతున్నా.